హాయ్ ఫ్రెండ్స్, టమాటా చారు అండి. టమాటా చారు కావాల్సినవి 5 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొద్ది కొత్తిమీర, ఒక 8 వెల్లుల్లిపాయలు, కరివేపాకు 5 రెమ్మలు. ఇవి కడిగి శుభ్రంగా టమాటాలని కట్ చేసి పక్కకు పెట్టుకుందామండి. ఈ విధంగా టమాటాలని కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. అది మొత్తం ఈ విధంగా ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొంచెం బాగా ఉడికిన తర్వాత, మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు స్టీల్ మగ్గు ఉంటుంది కదండి, మగ్గుతోని వాటర్ పోసుకుందామండి. స్టీల్ మగ్గుతోని ఈ విధంగా 2 మగ్గులు వాటర్ పోయాలండి. ఇప్పుడు ఒక మగ్గు పోసాను, ఇంకో మగ్గు కూడా పోసుకుందామండి. ఇది బాగా మరగాలి కదండి. ఒక 20 నిమిషాల వరకు మరిగితే చాలా టేస్ట్ ఉంటుందండి. 2 మగ్గు పోసానండి. ఒక స్టీల్ టమ్లర్ అండి, 2 మగ్గు అండి, స్టీల్ మగ్గు. ఈ విధంగా బాగా మరగాలండి. ఇది బాగా తెరిలితేనే చాలా టేస్ట్ ఉంటుంది. దానిలో కొద్దిగా పసుపు వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు వేసాను. ఈ పసుపు వేసిన తర్వాత పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మీ రుచికి తగినంత వేసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత. కొత్తిమీర కొద్దిగా వేసానండి. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా 8 దంచి వేసాను. కరివేపాకు 5 రెమ్మలు కడిగి వేసానండి. ఇది బాగా మరగాలండి. ఇట్లా 20 నిమిషాల వరకు మరిగించుకోవాలి. బాగా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. టమాటా చారు ఎంత బాగుంటుందో ఈ విధంగా మీరు చేసి ట్రై చేయండి. కారం మాత్రం మీకు నచ్చినంత, మీరు ఎంత తినగలుగుతారో అంత ఈ విధంగా మరగాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇది చూసారండి ఏ విధంగా మరుగుతుందో. బాగా తెరిలితేనే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మరిగించుకోండి, 20 నిమిషాలు మరిగించుకోండి. మరిగిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఒక 2 స్పూన్స్ పోసానండి. ఆయిల్ 2 స్పూన్స్, తాలింపు గింజలు 1 స్పూను వేసాను. ఎండుమిర్చి ఒక 3 వేసానండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలు వేసానండి. ఇది మంచిగా తాలింపు మంచిగా వేగాలండి. వేగిన తర్వాత చారు పోసుకుందామండి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత తాలింపు వేగినాక చారు పోసుకుందామండి కొద్దిగా. తర్వాత మొత్తం చారు మూత పెట్టి తొక్కలు రాకుండా పోసుకుందామండి. టమాటా తొక్కలు అవన్నీ ఉండే కదండి, ఆ తొక్కలు రాకుండా ఈ విధంగా వంచి మొత్తం చారు అందులో పోసుకుందామండి. సాల్ట్ మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక ఉల్లిపాయ మాత్రం కట్ చేసి వేసుకున్నానండి, ఒక ఉల్లిపాయ. ఇక చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లానండి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఈ విధంగా మళ్ళీ మరగనివ్వండి. మరిగితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. టమాటా చారు రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.